ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాను. ఈ డెకరేషన్ మొత్తం ఒక 1 అవర్ పట్టింది. ఫ్యామిలీ మెంబర్స్ని మీకు పరిచయం చేస్తున్నాను. అందరికీ నమస్కారం చేయండి. మా అమ్మగారి నుంచి నేను పూజ చేసుకుంటున్నాను కాబట్టి అమ్మగారి నుంచి నాకు ప్రసాదం తీసుకొచ్చారు. హాయ్ బాలు. రాధే 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 గోవింద బృందావన చంద బృందావన చంద ఈ సత్యనారాయణుని సేవకురారమ్మా. బోధిదాయ పురుషేంద్రియాయ సేవేంద్రియే ప్రతిష్టతి. తినండి. మీరేం డైటా? మానస వాళ్ళ ఇంటికి రావాలి. ఆల్మోస్ట్ 2 years అయింది మీ ఇద్దరం కలిసి. సో అది డేట్ ఇంకా చెప్పలేదు, చెప్తాను. మేడం చాలా బిజీ కదా, అందుకే చెప్పలేదు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మీతోనే అనుమాన్స. ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాను. ఈ డెకరేషన్ మొత్తం ఒక 1 అవర్ పట్టింది. అది ఎందుకు చూపించలేదు అంటే హడావిడిగా ఉన్నాను కాబట్టి చూపించలేదు. పూజారి గారు పాపం 4 వచ్చేసారు. తర్వాత ఇంకెవరెవరు వస్తారు, ఎలా జరుగుతుందో పూజ తర్వాత చూద్దాం, సరేనా? అమ్మేది బీనా గారు కూడా వస్తున్నారా? వావ్. మా అమ్మగారి నుంచి నేను పూజ చేసుకుంటున్నాను కాబట్టి అమ్మగారి నుంచి నాకు ప్రసాదం తీసుకొచ్చారు. రండి, ఏమేమి చేసుకొచ్చారు బాచి గారు. ఇది బాచి గారు చెప్పాలి, ఇదేంటి? పానకం. వావ్. ఇది పిండి, చలివిడి, బెల్లం ముక్క. మా అమ్మ కూడా ఉంటే ఇలాగే చేసి పంపించేదేమో. ఇప్పుడు అమ్మ లేదు కాబట్టి, దేవుడిచ్చిన అమ్మ కాబట్టి అలాగే అమ్మగారి సారలాగా వచ్చింది. అబ్బా, చాలా సంతోషంగా ఉంది. ఇగోండి ఇంకొక చలివిడి. థ్యాంక్ యూ సో మచ్ జయమ్మ బాచి గారు. ఇగోండి తులసాకు. వావ్, మొత్తం మా ఇంట్లోనే ఉంది పూజ అంతా ఈరోజు. ఇక్కడ కూడా ఉంది ప్రసాదం. ఇది మెయిన్. ఈరోజు ఇంకొక విషయం కూడా ఉంది, అది చెప్పండి. నాకు కొంచెం నోరు తిరగదు, ప్లీజ్. హనుమాన్ విజయోత్సవం, అలాగే విశేష పౌర్ణమి. విశేష పౌర్ణమి కూడా అంట ఈరోజు. ఆ రోజే నేను సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాను. పూజ మంచిగా జరగాలని దేవుని కోరుకుంటున్నాను, అలాగే పూజారి గారు కూడా. ఈరోజు మా ఇంట్లో పూజ సందర్భంగా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని మీకు పరిచయం చేస్తున్నాను. హలో సార్, రండి. ఈయన మా హస్బెండ్. మీతోనే అనుమాన్స యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. దారా అమ్ముదా, నా కూతురు, నా తల్లి తర్వాత తల్లి లాంటిది, నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు. అందరికీ నమస్కారం చేయండి. మీతోనే అనుమాన్సాని. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. గంట మాత్రం నొక్కండి. హలో, గంట కూడా కాదు, అన్నీ లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, బెల్ ఐకాన్ క్లిక్ కూడా చేయాలి. ఈరోజు మా ఇంట్లో పూజ సందర్భంగా మేము ఇలాగ రెడీ అయ్యాము. నా సబ్స్క్రైబర్లు ఎవరో అడిగారు, ఎక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్, ఎక్కడ మీ హస్బెండ్ అని. వాళ్ళ కోసం కూడా నేను ఇప్పుడు మా ఫ్యామిలీని రివీల్ చేశాను. ఇది నా ఫ్యామిలీ. హాయ్ కిచ్చు. హాయ్ మీనా గారు. హాయ్ మా. హాయ్ బాలు. అబ్బా, అయ్యో థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. రండి కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ ఎలా ఉన్నాను? మీరు వచ్చారుగా, చెప్పాను నా తల్లిగారి నుంచి వచ్చింది నాకు ప్రసాదం అని. అదిగోండి మా అమ్మ కూడా వచ్చేసారు. మా అమ్మ ఫ్రెండ్స్ బీనా గారు వచ్చారు, ఆయుష్ గారు వచ్చారు, మర్చిపోయాను పేరు. తల్లిగారి నుంచి నాకు సారేలాగా వచ్చింది ప్రసాదం అన్ని. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. బాగా కూర్చోండి. డ్రెస్ అమ్మ కూర్చోండి అమ్మ. కూర్చుందాం. ఇది నా చిన్న బాబు. అమ్మో, అంటే నాకు లోపల ఇది నా కూతురు. వీడు
మానస వాళ్ళ అక్క 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 బాబు తిరుపతిలో ఉంది ఆ పారు. విఘ్నాలు లేకుండా ఉండాలంటే మనము హరి పసుపు గణపతిని ముందు పూజించాలి. అది చేయవే ముందర అని చెప్పు. నేను చెప్పాలా ఆ, గణపతేడి పంతులు గారు చెప్పలేదా మీరు? ఫస్ట్ మనకి ఎటువంటి విఘ్నాలు కలగకుండా అవిఘ్నకరంగా పూజ జరిగిపోవడానికి మన జీవితాలు గడపడానికి పసుపు గణపతితో వినాయకుడిని చేసి వినాయకుడిని పూజించాక కలశారాధన చేసి అప్పుడు పంతులు గారు సత్యనారాయణ వ్రతం ప్రారంభిస్తారు. నవగ్రహాలు కూడా చేస్తారు. నవగ్రహాల పూజ ఏమైనా దోషం ఉంటే లేకుండా అందులో ఇవాళ నువ్వు శనివారము, పౌర్ణమి, చైత్రమాసం, విజయోత్సవం, హనుమాన్ విజయోత్సవం, రాముడికి ఇష్టమైన నెల చేసుకుంటున్నావు. నీకు సకల శుభాలు కలగాలని ఫస్ట్ ఆ పసుపు వినాయకుడిని చేసుకుని పసుపు వినాయకుడిని పూజించు. ఈ పూజ చేసుకోవడానికి కారణం కూడా మా అమ్మనే. ఎందుకంటే మేము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. వాళ్ళ ఇంట్లో పూజ జరుగుతుంది. అప్పుడు ఇలా చూసి అమ్మ నేను చూసుకొని మీ ఇంట్లో పూజ చేసావా ఇది అంటే, ఆహా లేదమ్మా అని చెప్పాను. ఆ సత్యనారాయణ కొంచెం చాలా ఎక్కువ కలిపి అమ్మ ప్లేట్ ఇవా, కొంచెం కలపాలి కదా. మీరు చేయండి చక్కగా, మీరు చేయండి. పర్లేదు. ఒకసారి చేత్తో చూస్తుంది, చేస్తే, మళ్ళీ కొత్త ఇల్లు కడుతుంది కదా ఇండిపెండెంట్ హౌస్, అప్పుడు అది దాని చేతులతో చేసుకుంటా. ఓకేనా? అప్పుడు ఇంకా అమ్మ అడిగారు ఇంట్లో చేసుకో మంచిగా ఉంటుంది అంటే, ఈ పూజ చేసుకోవడానికి కారణం అమ్మ అన్నమాట. ఆయన సత్యనారాయణ స్వామి అనుగ్రహం నీ మీద ఉంది. నీకు ఆలోచన కలిగించాడు. అవును. అమ్మ ఎలా ఉంది డెకరేషన్? చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా ఉన్నాడు. తిరుపతి నేను తెప్పించానమ్మా. చాలా చాలా బాగుంది. ఈ పటము పైన స్వామి ఆమె తెచ్చింది. లడ్డు ప్రసాదం. అవును, అందరికీ ప్రసాదాలు. భాగ్యం. చూడు అలాగే చేసుకుంటారనమాట పసుపు గణపతి. ఇంకేమన్నా కావాలా మీకు? అన్ని ఇంకేమన్నా కావాలంటే అన్ని పెట్టేసుకొని ఒకేసారి స్టార్ట్ చేద్దాం. మ్యాచ్ బాక్స్ అమ్ము, మ్యాచ్ బాక్స్ అమ్మా. సాయి కూర్చో. ఓం దీపరాజాయ నమః. ఓం ఉద్దీప్యస్పజాతవేదో వగ్ననిర్మమావధోగస్యమహ్యమావహ జీవనం చ దిశో దిశా. యస్పజాతవేదో వగ్ననిర్మమావధోగస్యమహ్యమావహ జీవనం చ దిశో దిశా. ఓం బ్రహ్మ జగజ్యోతిరూపాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవత్రాద్యాః పారిషద్యాః పరస్యదం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే. లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః. నమస్కారం కుర్యాద్. నమస్కారం స్వామికి. అలాగే ఇప్పుడు కూర్చున్నారు పెద్దవాళ్ళు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. పునః హస్తం ప్రక్షాళ్య చేయగలిగి అక్షతలు వాసన చూసి దేవమ జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరం. లేదు లేదు, ఇలా ఎడమ చేతిలోకి తీసుకోండి. కుడి చేయి బోర్లించి కుడి మోకాలు పైన పెట్టుకోండి. రైట్. ఓం శ్రీ గోవింద 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 శ్రీ మహా 3 సార్లు శ్రీ గోవింద గోవింద గోవింద. బాలసుబ్రహ్మణ్య నామదేశ్య అరుణానామ్యాః అనుమానసా నామ్యాః కీర్తిశ్రీ నామ్యాః సాయి తేజ నామదేశ్య కళ్యాణ్ తేజ నామదేశ్య సహ కుటుంబానాం చెప్పండి మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ శ్రీ రమా సహిత సత్యనారాయణ వ్రత పూజాఖ్యం మమ సకల కార్య విజయ సిద్ధ్యర్థ అభివృద్ధ్యర్థం లక్ష్మీ హయగ్రీవ కృప కటాక్ష ఫల వీక్షణ. మీరు వాటర్ వదిలించండి. అయాంతు పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష పూజా ద్రవ్యాన్ని
అందరి మీద మనకి ఏంటంటే పూజా కార్యక్రమం చేసే ముందు ఆ నదులన్నిటిని కూడా ఈ కలెక్షన్ ఆవాహన చేసుకొని ఆ జలాన్ని అంటే మనం వెళ్ళి ఇప్పుడు మనం ఆ నదుల దగ్గర స్నానం చేయలేం కదా, గంగా నది ఒక్కొక్క చోట ఉంటుంది మనకు అవైలబుల్ లో ఉండవు కాబట్టి ఆ నదులన్నింటినీ కూడా ఈ కలశంలోకి ఆవాహన చేసుకొని మనం ప్రోక్షణ చేసుకోవడం వల్ల ఆ నదీ స్నానం చేసిన ఫలితం మనకు వస్తుంది. కాబట్టి జయ జయ గణపతి దివ్య నమస్తే సుర 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 గణపతి సుందర కేశం ఋషి 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 గణపతి యజ్ఞ సమానం. ఆవాహిత దేవతాభ్యో నమో నమః. నవరత్నగీత సింహాసనం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ సిద్ధి సిద్ధి బుద్ధి బుద్ధి సమేత సమేత శ్రీ శ్రీ వరసిద్ధి వరసిద్ధి వినాయక వినాయక ఓం బృహత్సామక్షత్రవృద్ధవృష్ణయం దృష్టభౌజస్సువిదముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా. మీరు లెఫ్ట్ హ్యాండ్. ఓం బృహత్సామక్షత్ర అయ్యేంత వరకు కూడా మీ యొక్క నామస్మరణ చేసుకుంటూ మీ యొక్క ధ్యానమే చేసుకుంటూ మేము ఈ యొక్క కంకణం అనేది ధరించాము అని చెప్పేసి మనం ఈ యొక్క కంకణ ధారణ చేసుకున్నాం. తదనంతరం మండపారాధన. మీకు ఐడియా ఉంటే కమ్మలు అంటారు కదా, కానీ స్వామికి పెట్టేవి ఏంటంటే కుండలాలు అంటారు, మకర కుండలాలు. కిరీట కుండల వనమాల, స్వామివారికి వనమాల ఉంటుంది. కిరీటం కుండలం వనమాల శ్రీవత్సము కౌస్తుభము చక్రము శంఖము గద పద్మము ఇవన్నీ కూడా అలంకార భూషితుడై మనం ఏం చేసాం, స్వామివారిని ఇక్కడికి పిలిచాం కదా, ఆయనకు మనం అవన్నీ సమర్పించలేము. ఇప్పుడు యథారూపేణ మనం సమర్పించలేం కాబట్టి భగవంతుడికి ఆయా ముద్రలతో స్వామి మీరు మా గృహానికి వచ్చారు కాబట్టి మా తరపు నుంచి ఈ యొక్క ఆభరణాలు తీసుకోండి స్వామి అని చెప్పేసి స్వామివారికి సమర్పణ చేసాం అన్నమాట. యదన్నేనా తిరోహది ఏతావానస్య మహిమాం అదోధ్యాయామిస్య పూరుషః పాదోస్య విశ్వభూతాని విపాదస్య అమృతం దివి విపాదూర్ధ్వబుధైః పురుషః. विष्णु प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. रक्षां धारयामि नमस्करोमि. जय बोल श्री रमा श्री सत्यनारायण स्वामी ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఒక సెకండ్ చూడలేం. అటువంటిది కోటి సూర్యులతో సమానమైనటువంటి తేజస్సు గల ఆ చక్రాన్ని ఆయన ఏంటి ఒక వేలుతో ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటాడు అనమాట. అటువంటి చక్రమే అన్ని కోట్ల సూర్యులతో సమానమైనటువంటి తేజవంతంగా ఉంటే ఇంకా స్వామివారు ఎంత తేజవంతంగా ఉండాలి మనం ఊహించగలమా, చెప్పగలమా? ఆయన అందాన్ని మనం పొగడగలమా? మానవులం అంటే సరే ఆయన 6 అడుగులు ఉన్నాడనో ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని చెప్పి మనం వర్ణించగలం. కానీ ఆయన నారదుడే, అంటే సాక్షాత్ ఆయన మహర్షులు అంటే మామూలు వాళ్ళు కాదు కదా. అలాంటి ఆయనే స్వామి మీ యొక్క రూపు వర్ణించలేంది అని చెప్పేసి ఆయనే ఆశ్చర్యపోయాడు అనమాట. చేసిన తర్వాత స్వామివారిని ఆవాహన చేసుకున్నాం, అలాగే పంచామృతాలతో అభిషేకం గావించాం. అభిషేకం చేసుకున్న తర్వాత యథావిధిగా మనం వ్రతకథలు ప్రారంభం చేసుకున్నాం. అలాగే స్వామివారు చెప్పినట్లుగానే ఆ యొక్క వ్రతకథలో చెప్పినట్లుగానే మనం సాయంకాలం యథావిధిగా స్నానాలు ఆచరించి స్వామివారి యొక్క వ్రత మండపాన్ని అంతా అలంకారం చేసుకున్నాము. ఒక నారదుడు మనకు చెప్తూ ఉన్నాడు అనమాట, ఎవరైతే ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి అంతా కూడా శుభమే కలుగుతుంది. అంటే బాధలో ఉన్న వారికి బాధ తొలగుతుంది, అలాగే పుత్ర సంతానం కావాలనుకున్న వారికి పుత్ర సంతానం, ఏది కావాలనుకున్నా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనకు కలిగించాలని చెప్పేసి ఆ యొక్క నారద మహర్షి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు ద్వారా ఈ యొక్క వ్రతకథని ఎలా చేయాలి అని చెప్పేసి
మనకు అందించినదే ఈ యొక్క ప్రథమోధ్యాయం. అత ప్రథమోధ్యాయ సమాప్తః. దీనా గారు రండి. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మంగళమనరమ్మా, జయ మంగళమనరమ్మా, కరములు జోడించి నారాయణ స్వామి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. గోవింద. చేతిలోకి అందరు పుష్పాలు తీసుకున్నారు. తద్విష్ణో పరం పదం సుధాపస్యంతి సూరయః దివి వచక్షురాదం తద్విప్రాసోవి పంచమోజాగ్రవాస్తు దేవస్య దేవ్యాః అనంతనంత భోగోస్తు. స్వామినే నమః. స్మరణ వేదోక్త మంత్ర పుష్పాని పాదారవిందాన్ సమర్పయామి. నమస్కరోమి. నమస్కారం. మనం కూడా ఒకసారి స్వామివారి యొక్క నామస్మరణ చేసుకుంటాం. రాధే 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 గోవింద. రాధే 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 గోవింద. బృందావన చంద బృందావన చంద బృందావన చంద బృందావన చంద అనాథనాదాదీన బంధో రాధే గోవింద. అనాథనాథరైన బంధు రాధే గోవింద. అనాథనాదాదీన బంధో రాధే గోవింద. అనాథనాథరైన బంధు రాధే గోవింద. గోవింద గోవింద. చెప్పండి. మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం సత్యదేవ సత్యదేవ యత్పూజితం యత్పూజితం మయా దేవ. మయా దేవ. హాయ్ పాపా. లుకింగ్ వెరీ నైస్. థ్యాంక్స్ ఆంటీ. అవును. అఖిల మహీ మండల మండల ధరణీధర మండలాకండలస్య నిఖిల సురాసుర వందిత వరాహ క్షేత్ర విభూషణస్య. అంటే వాళ్ళకంటే పెద్దవాళ్ళు తీసుకోండి, చిన్నవాళ్ళు పెద్దదే చాంపల్సా అక్క తీసుకో. పెద్దవాళ్ళే వేయించారు. అమ్మ తీసుకోమ్మా. సత్యస్తవస్తం దిశదు సుపురుషో దివ్యహేత్యక్షవర్తి శతమానం భవతి హితాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. యమానస్య శ్రీ రమాజిత్ సత్యనారాయణ స్వామి అనుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష ఫల సిద్ధిరస్తు తథాస్తు. శీఘ్రాతి అతి శీఘ్రమేవ మనస్సంకల్ప సిద్ధిరస్తు తథాస్తు. తీసుకున్న వాళ్ళందరూ కొబ్బరికాయలు కొట్టాలి కదా. దండం పెట్టి తినండి. మీరేం డైటా? మరి ఏం లేదు. బొబ్బట్టు పెట్టినా బొబ్బట్టు. పాప ఏం కావాలి నాన్న నీకు? నీ ప్లేట్ ఏది? నీ ప్లేట్
పన్నీర్ కావాలా? అది పాపదేనా? థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ శాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ వచ్చినందుకు. లేదు, చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇవాళ మానస వాళ్ళ ఇంటికి రావాలని ఆల్మోస్ట్ 2 years అయింది మేము ఇద్దరం కలిసి. ప్రాజెక్ట్ అయిన తర్వాత మనం కలవలా. సో 2 years పైనే అయింది. 2 years 2 years పైనే. ఒక్కసారి ఒక్కసారి మాట్లాడుకోవడము అంతే తప్పితే ఇలా ఇంటికి తన బర్త్డేకి వచ్చాను, తర్వాత మళ్ళీ వాళ్ళు మీ ఇంటికి రావడం ఇదే. So చాలా చాలా హ్యాపీగా ఉంది. తను ఫోన్ చేసి చెప్పగానే నువ్వు మీరు ఫోన్ చేసినప్పుడు నేను కేరళలో ఉన్నా. అవును తెలుసు నాకు. కేరళలో ఉన్నాను. సరే ఆ రోజుకి వచ్చేస్తాను అని చెప్పేసి చాలా థ్యాంక్స్ ముందు చెప్పాలి. దేవుడు పూజకు పిలిచారు, చాలా బాగుంది. ఇది కూడా అలంకారం కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. పాపం చాలా దూరం నుంచి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో మేడం, దా దా ఎప్పుడు పిలవకూడదా అని కాసుకోనుంది. అందరికీ నమస్కారం. జిగరికద్దు మీతోనే అనుమానస యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. సో అందరు ఎలా ఉన్నారు? త్వరలో మా ఇంట్లో ఒక హోమ్ టూర్ చేయబోతుంది. సో అది డేట్ ఇంకా చెప్పలేదు, చెప్తాను. మేడం చాలా బిజీ కదా, అందుకే చెప్పలేదు. దీని తర్వాత నేనేం చేస్తాను అని తర్వాత మీకు ఇంకొక వ్లాగ్లో చూపిస్తాను. ఇప్పటికైతే చాలా అలసిపోయాము. అలసిపోయినా ఇంకా మేడం గారు తినలేదు. సో నాకు సెలవు ఇస్తే నేను బయలుదేరుతాను. రేపు మార్నింగ్ 6 to 6 hours షూటింగ్ ఉంది. థ్యాంక్ యూ సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. అండ్ పక్కన గంట కొట్టండి. ఫర్ మీతోనే అనుమానస. థ్యాంక్ యూ.